ఓవైపు వ్యవసాయ పనులకు కూలీల కొరత, మరోవైపు పెరుగుతున్న సాగు ఖర్చులు, ఇంకోవైపు ఉపాధి హామీ పథకాన్ని మరింత నిర్మాణాత్మకంగా అమలు చేయాల్సిన అవసరం. వీటన్నింటికీ పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన ప్రతిపాదన చేస్తోంది. వ్యవసాయంలో విత్తనం వేయడం నుంచి పంటల కోతల వరకు కూలీల ఖర్చు ప్రభుత్వమే భరించాలని, దీనిని జాతీయ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలని కేంద్రానికి సిఫారసు చేయాలని నిర్ణయించుకుంది. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనను పలువురు ముఖ్యమంత్రులు కూడా సమర్థించారు. దీనిపై తగిన సూచనలు, సలహాలు చేసేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో 6 సీఎంలతో ఓ ఉపసంఘాన్ని నియమించారు. ఈ కమిటీ సభ్యుల్లో చంద్రబాబు కూడా ఒకరు. సాగుకు ఉపాధి హామీని అనుసంధానించడం ఎలా చేస్తే రైతుకు మేలు జరుగుతుంది, కూలీలకు ప్రయోజనం కలుగుతుందనే విషయంపై వెంటనే కసరత్తు ప్రారంభించారు. నాట్ల నుంచి కోతల వరకు 1 ఎకరాకు ఏ పంటకు ఎంతమంది కూలీలు అవసరమవుతారన్న అంశంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను రూపొందిస్తోంది. ఉపాధి హామీ పనుల దెబ్బకు గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు తీవ్ర కొరత ఏర్పడింది. రైతులకు ఇదో పెద్ద ఇబ్బందిగా మారింది. అందుకే ఉపాధి హామీని సాగుకు అనుసంధానం చేయడం ఉత్తమ మార్గమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 1 ఎకరాలో పంట పండించేందుకు అవసరమైన కూలీల ఖర్చును మొత్తంగా లేదా కొంతమేర ఉపాధి హామీ ద్వారా చెల్లించాలని ప్రతిపాదిస్తోంది. వ్యవసాయం ఉపాధి హామీ అనుసంధానంలో భాగంగా ఎంత మేర సాయం అందించాలి, ఏ రకమైన పంటకు 1 ఎకరానికి ఎంతమంది కూలీలను ఉపాధి హామీ కింద అనుమతించాలి, పంట ఏ దశలో ఉండగా ఎంతమంది కూలీలను ఉపాధి హామీ కింద పెట్టుకోవచ్చు వంటి అంశాలపై ప్రభుత్వం లోతుగా పరిశీలించింది. ఎకరం విస్తీర్ణంలో వరి సాగు చేయాలంటే నాట్లకు 12 మంది, కలుతీతకు 10 మంది, కోతలు, కుప్పలు వేయడం, కుప్ప నూర్పిళ్లకు 20 మంది కూలీలు అవసరమవుతారు. అంటే మొత్తంగా 40 మంది కూలీల అవసరం. ఉపాధి హామీ కూలీ ధర ప్రకారం ఒక్కొక్కరికి 200 రూపాయలు ఇచ్చినా 8,000 రూపాయల మేరకు రైతుకు పెట్టుబడి తగ్గినట్లే. మరోవైపు ఉపాధి హామీ కార్యక్రమంలో పని తక్కువగా ఉంటుందని, అదే వ్యవసాయ పనికైతే కాస్త నడుము వంచాలనే అభిప్రాయం ఉంది. అదనంగా చేసిన పని అదనపు సమయానికి అవసరమైతే రైతు కూడా కొంతమేర ఇచ్చే ఏర్పాటు ఉండాలన్న ప్రతిపాదన ఉంది. సన్న, చిన్నకారు రైతులు తమ పొలంలో చేసుకునే పనికి కూడా ఉపాధి హామీ కింద కూలీ తీసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనపై నియమించిన ఉపసంఘంలో చంద్రబాబుతో పాటు మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, సిక్కిం సీఎంలు ఉన్నారు. తన ఆలోచనలను చంద్రబాబు ఇప్పటికే పలువురు సీఎంలతో చర్చించారు. ఈ నెలాఖరులో ఉపసంఘం భేటీ అయ్యి ఈ అంశంపై చర్చించనుంది.